పెనుమాక ప్రభుత్వ పాఠశాలలో మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఐశ్వర్య ఫౌండేషన్ ఆధ్వర్యాన సోమవారం విద్యార్థులకు డైరీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలపు వీరేంద్రనాథ్, జానీ ఖాన్, కొల్లి శేషు, ఫౌండేషన్ ప్రతినిధి శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఐశ్వర్య ఫౌండేషన్ ద్వారా ఐశ్వర్య ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీను నాయక్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తలసేమియా పేషెంట్ ద్వారా తలసేమియా డిసీజ్ ద్వారా తన పాప చనిపోయిన దగ్గర నుంచి ఐశ్వర్య ఫౌండేషన్ స్టార్ట్ చేసి తలసేమియా పేషెంట్లకి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కావచ్చు, ఆ ఫౌండేషన్ ద్వారా ఎన్నో పేద కుటుంబాలకు సాయం చేసిన శ్రీను నాయక్ గారు ఇవాళ నారా లోకేష్ బాబు గారు ఏదైతే నినాదంతో ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు ధీటుగా ఉండాలనే నినాదంతో ఎట్లాగైతే మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ముందుకెళ్తున్నారో అందులో భాగంగా శ్రీను నాయక్ కూడా ప్రైవేట్ స్కూల్లో అయితే డైరీలు ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్లో డైరీలు లేవు అనే దాన్ని గుర్తించి ఇవాళ 650 మంది స్టూడెంట్స్కి పెనుమాక స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ మొత్తానికి కూడా తన ఫౌండేషన్ ద్వారా తన సొంత ఖర్చులతో 650 డైరీలు స్టూడెంట్స్కి పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అందరికి కూడా ఆనందంగా ఉంది. ఐశ్వర్య ఫౌండేషన్ ద్వారా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, ఆ ఐశ్వర్య ఫౌండేషన్కి పార్టీ తరపు నుంచి కానీ పార్టీ నాయకుల తరపు నుంచి కూడా మేము కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీను నాయక్ మరొకసారి హృదయపూర్వక ఐశ్వర్య ఫౌండేషన్ తరఫున పిల్లలందరికీ డైరీలు ఇవ్వడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన శేషన్న గారికి కానీ ఫౌండేషన్ అధ్యక్షులు మరియు శ్రీను నాయక్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్కూల్ పిల్లలకి డైరీలు కాన్సెప్ట్ ప్రైవేట్ స్కూల్లో మాత్రమే ఈ డైరీల ఆలోచన అనేది ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా తీసుకొచ్చి పిల్లల ఉన్నత చదువుకి కార్యక్రమాల్లో ఉన్నత చదువుకు కావాల్సిన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ డైరీలు ఇవ్వడం జరుగుతుంది. డైరీని సక్రమంగా ఉపయోగించుకొని పిల్లలందరూ ఎంతో చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే పెనుమాక స్కూలులో ఇలాంటి కార్యక్రమాలు గతంలో చేశారు శ్రీనివాస నాయక్ గారు. అలాగే ఇంకా ముందు కార్యక్రమాలు కూడా చాలా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.